ఈ వాక్యాన్ని వినండి. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు చేస్తాడని నేను నమ్ముచున్నాను. సో ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు బహు జాగ్రత్తగా ధ్యానిస్తాం. ఈరోజు వాక్యాన్ని దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యాలు మనం ఆలోచించుకుంటూ ఆయన గొప్ప కార్యాలను మనము అనుభవిస్తూ ఈరోజు మనము ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. దయచేసి చదవండి. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కను పాప వలె, ఆమేన్ హల్లెలూయా, అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల ప్రదేశములలో పాడైన ఎడారిలో వాని కనుగొన్నాడు. ఈ భారతదేశంలో ఉన్న ఎక్కువ ట్రైన్ల పేర్లు కొన్ని పుణ్యక్షేత్రాల పేర్ల మీదుగా వెళ్తా ఉంటాయి. వందల లక్షల మందిని మోసుకొని పోతా ఉంటాయి దేవుని దగ్గరికి. కానీ ఇక్కడ మాత్రం అరణ్య ప్రదేశంలో ఎడారిలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో యేసయ్య యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే ఈజ్ ప్రెసెన్స్ ఈజ్ ఎవ్రీవేర్ అంటే అర్థం ఏంటంటే ఆయన సన్నిధి ప్రతి స్థలంలో ఉంటుంది. ఆయన సన్నిధి నువ్వు ఎక్కడున్నా, ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా కానీ ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుంది. ఎవరిని కనుగొన్నాడు అమ్మా? ఎవరిని కనుగొన్నాడు? పాడైన ఎడారిలో మోషే, భీకర ధ్వనిగల ప్రదేశంలో వెళ్తున్న మోషను దేవుడు కనుగొన్నాడు. ఇంగ్లీష్లో ఏముంది తల్లి? ఒకసారి చదువుతారా? చలో 32:10. యా 32:10. He found him, that's all. He found him. దేవుడు ఆయన కనుగొన్నాడు. ఇప్పుడు లైట్ ను కనుగొన్నవాడు శాస్త్రవేత్త అయ్యాడు. ట్రైన్ కనుగొన్నవాడు శాస్త్రవేత్త అయ్యాడు. కంప్యూటర్ కనుగొన్నవాడు శాస్త్రవేత్త అయ్యాడు. ప్రపంచంలో భూగోళము బల్లపరపుగా లేదు, ఈ భూమి గుండ్రగా ఉన్నదని కనుగొన్నవాడు శాస్త్రవేత్త అయ్యాడు. కానీ దేవుడే మనిషిని కనిపెట్టిన దేవుడు ఆయన కనిపెట్టి చూస్తున్నాడు. ఆయన సీసీ కెమెరా ఉంది. ఎక్కడ నా పిల్లలు ఉన్నారో, భీకర ధ్వని గల ప్రదేశంలో, ఎడారిలో, పాడైపోయిన ప్రదేశంలో, ఎవరి లేని స్థలములో దేవుడు ఆయన కనుగొన్నాడు. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఆయన్నే మనం దేవుడు అని పిలుస్తాం. దేవుడు ఎవరు అంటే మనకు బాధలను, కష్టాలను, ఇరుకులో, ఇబ్బందులు ఆయన కనుదృష్టి మన పైన ఉంచేవాడే దేవుడు. యోసేపు, బావిలో పడిపోయిన యోసేపును దేవుడు చూశాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడిన వారిని దేవుడు చూశాడు. అంతేకాదు ఈ భీకర ధ్వని గల పాడైన ప్రదేశంలో ఉన్న మోషను కూడా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. అందరు చెప్పండి, దేవుడు చూస్తున్న దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళకు ముక్కు ఉండదు, వాసన చూడలేరు. వాళ్ళకి చెవులు ఉంటావు, వాళ్ళు వినలేరు. వాళ్ళకు కళ్ళు ఉంటాయి, వాళ్ళు చూడలేరు. వాళ్ళకు కాళ్ళు ఉంటాయి, నడవలేరు. వాళ్ళకు చేతులు ఉంటాయి, పని చేయలేరు. కానీ నా దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడు. ఈ ఫౌండ్ హిమ్. ఎక్కడ ఉన్నాడంటే భీకర ధ్వని గల ప్రదేశంలో ఉన్నాడు. అమ్మా, ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు దేవుడు ఎవరు అంటే దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. ఆమేన్. అందరు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. అబ్రహామును దేవుడు చూశాడు, నోహామును దేవుడు చూశాడు. అందరు దేవుని యొక్క కార్యాలు ఎంతో మంది భక్తుల జీవితంలో మనం చూడగలుగుతున్నాము. దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం బ్రతుకుతున్నాం. ఆమేన్. అవునా కదా? హల్లెలూయా హల్లెలూయా. ఒక విషయం చెప్తున్నాను.
క్రికెట్ ఎంతమంది తెలుసు? క్రికెట్ తెలుసు కదా. క్రికెట్లో ఎంతమంది ఉంటారు? 11 మెంబర్స్ ఉంటారు. ఒక టీం, ఒక 11 మెంబర్స్. ఇద్దరు బ్యాట్మెన్స్ ఇద్దరికి వెళ్ళి గ్రౌండ్లో ఉంటారు. బాల్ వేసేటోడు వేస్తాడు. బాల్ వేసేటోడు వేస్తే కొట్టేవాడు కొడతాడు. కొట్టినప్పటికి కూడా ఇంకోటి అంటారు అవుట్ అవుట్ అని మొత్తుకుంటా అంటారు. ఎంపైర్ ఇస్తాడు వాడు అవుట్ అని. కానీ అక్కడ ఇంకొక ఎంపైర్ ఉంటాడు. ఏ ఎంపైర్? థర్డ్ ఎంపైర్ ఎప్పుడు వరకైతే అది అవుటా కాదో డిక్లేర్ చేయడో అప్పటి వరకు అది అవుట్ కాదు. ప్రపంచమంతా నువ్వు ఓడిపోయినవన్నా, ప్రపంచమంతా నువ్వు ఓడిపోయావు అని అన్నా దేవుడు మూడో ఒక ఎంపైర్ గా నిన్ను చూస్తున్నాడు. నిన్ను ఓడగొట్టడానికి ఆయన చూస్తలేడు. ఆమేన్. అందరు ఏమంటున్నారు? నువ్వు ఓడిపోయావు, కుటుంబ జీవితంలో ఓడిపోయావు, ఉద్యోగంలో ఓడిపోయావు, బిజినెస్ లో ఓడిపోయావు, ప్రయాణంలో ఓడిపోయావు, నన్ను ఎవరు చూస్తలేరు, అందరూ ఓడిపోయావు అంటున్నారు. కానీ దేవుడు ఒక్కడు చూశాడు. అంటే నిన్ను ఓడగొట్టే దేవుడు కాదు. హల్లెలూయా. భీకర ధ్వని గల ప్రదేశంలోనే దేవుడు ఆయనను కనుగొన్నాడు. మనమున్న ప్రదేశాన్ని దేవుడు చూడలేడా? చూస్తాడా? చూడడా? అందరు చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అందరు అవుట్ ఇచ్చినా కానీ ఎవరు అవుట్ ఇవ్వాలి? థర్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వాలి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నువ్వు ఓడిపోయినవన్నా దేవుడు మాత్రం ఆయన దృష్టిలో ఆయన నిన్ను చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఓడిపోవు. అందరు చెప్పండి నేను ఓడిపోను. చెప్పండి నేను ఓడిపోను. దేవుడు ఎవరు అంటే దేవుడు ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి, చేవల ఒక గుడిసెల వాళ్ళకో, లేకపోతే బంగ్లా వాళ్ళకో, లేకపోతే విలాసవంతమైన జీవితాలు జీవించే వాళ్ళకో వేరువేరుగా ఉండడు. దేవుడు ఒకడే ఉండాలి, ప్రేమించేవాడు. దేవుడు ఒకడే ఉండాలి, క్షమించేవాడు. దేవుడు ఒకడే ఉండాలి, ప్రాణం పెట్టేవాడు. దేవుడు ఒకడే ఉండాలి. ఆ దేవుడిని సృష్టికర్తగా అంటున్నాం. ఆ దేవుడే మనల్ని చూస్తున్నాడు. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. అందరు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఓడిపోయినవన్నా కానీ దేవుడు మాత్రము మనల్ని చూస్తున్నాడు. అందుకోసమే ఒకసారి చదువుతాను. 107వ కీర్తన 4వ వచనం. 107వ కీర్తన 4వ వచనం. 107:4. వారు అరణ్యం నందలి ఎడారి త్రోవను నివాసపురం ఏది వారికి ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారి సొమ్మసిల్లిపోతున్నారు, అలసిపోతున్నారు, పాడైపోతున్నది. ఆ ఎడారిలో తిరుగుతున్నారు. ఆ ప్రాంతంలో ఆ వ్యక్తులను దేవుడు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ఎవరంటే ఆయన ఒక వ్యక్తిని కనుగొనేవాడు, చూస్తున్న దేవుడు. ఆమేన్. మళ్ళీ వద్దాం, ఇక్కడికి వద్దాం మళ్ళీ ఒకసారి. 2 32వ అధ్యాయం 10వ వచనం. 32 10వ వచనం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాడిని కనుగొని అమ్మ ఏం చేశాడట? దేవుడు ఎవరంటే ఆవరించే దేవుడు. అందరు చెప్పండి దేవుడు ఎవరు? అందరు చెప్పండి ఏం చేసే దేవుడు? ఆవరించే దేవుడు. ఒక విషయం ప్రశ్న అడుగుతున్నాను. ప్రార్థనకి వస్తాము, ఉపవాసం ఉంటాం, దేవుని సల్లి కోసం అన్నీ చేస్తాము, ఆయన సల్లో ఆరాధిస్తాం, ఆయన సల్లో పాటలు పాడతాం, ఆయన కోసం నిలబడతాం, ఆయన కోసం ఉపవాసం ఉంటాం. ఈ ప్రార్థనకు వచ్చిన వాళ్ళకు దయ్యాలు పడతాయా? చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా పడతాయి. ఎవరికి పడతాయో తెలుసా? వాక్యానుసారంగా బ్రతుకున్న వాళ్ళకు పడతాయి. ఎవరికో తెలుసా? పవిత్రంగా జీవించిన వాళ్ళకు పడతాయి. ఎవరికో తెలుసా? నీతి న్యాయాలు అనేటి మర్చిపోయి బ్రతికే వారికి పడతాయి. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఆవరిస్తున్నాడు. ఎవరిని అంటే దేవా నువ్వెవరు దేవా అంటే నేను నిన్ను కనుగొనేవాడిని. దేవా నువ్వు ఎవరు అంటే నేను నిన్ను ఆవరిస్తాను. నిన్ను ఆవరించిన తర్వాత ఏ దుష్ట శక్తి నిన్ను ఆవరించడానికి అధికారము లేదు. ఆమేన్. ఇప్పుడు ఏదైనా నా వాచ్ ఉంది,
నేను దీంట్లో పెట్టాను. ఇది ఏముందంటే ఈ వాచ్ మీద పర్స్ ఉన్నది, దీంట్లో కవరింగ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు దీన్ని తీయాలంటే నేను ఓపెన్ చేసి తీయాల్సిందే. నేనేమంటానంటే దేవుడు శక్తిమంతుడు, దేవుడు అద్భుతాలు చేయవాడు, దేవుడు కార్యాలు చేయవాడు, దేవుడు మన జీవితంలో తన ప్రాణాన్ని పెట్టినవాడు. ఆయన నీ చుట్టూ ఆవరించడం వల్ల ఆయన దాటి ఎవరు వచ్చి నిన్ను తాకలేరు. ఆమేన్, ఆమేన్ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. ఆడపిల్లలకు ఈ లెఫ్ట్ కాలు లెగ్కు ఏం కట్టుకుంటారంటే ఈ బ్లాక్ దాగా కడతారు. దాగనేమంటారు తెలుగులో? దారం, నల్ల దారం కడతారు. మొన్న ఒక బ్యాప్టిజం ఇవ్వడానికి పోయినాం. బ్యాప్టిజం అంటే ఆ పాపకు నల్ల దారం కట్టుకుంది. ఏంద్రా ఇది కట్టుకున్నామంటే ఇది స్టైల్ అంటండి. ఇట్ ఈస్ నాట్ స్టైల్. ఇంత పెద్ద నల్లది బొట్టు పెట్టి కాటుక పెట్టి పెడతారు. పెళ్లి కొడుకుని తీసుకొస్తా ఇక్కడ పెడతారు, పెళ్లి పిల్లని తీసుకొస్తా ఇక్కడ పెడతారు. ముఖం పాడు చేస్తున్నారు. దేవుడు ఆవరిస్తే కను దృష్టిని ఆవరించదు, దేవుడు ఆవరిస్తే దుష్టాత్మని ఆవరించదు, దేవుడు ఆవరిస్తే ఏమాత్రము మాంత్రిక శక్తులు ప్రభావము నీ మీద పనిచేయవు. అందరు చెప్పండి, మాంత్రిక ప్రభావం నా మీద పనిచేయదు. గట్టి చెప్పండి, మాంత్రిక ప్రభావం నా మీద పనిచేయదు. ఎందుకంటే ఆయన నన్ను ఆవరించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఆమేన్, ఆమేన్ బిడ్డ, హల్లెలూయా. ఎందుకంటే నాకు కనిపిస్తుంది దేవుణ్ణి దాటి యెరూషలేము చుట్టూ ఏమున్నాయంటే పర్వతాలు ఉన్నాయి. ఒక శత్రువు రావాలంటే యెరూషలేము యొక్క పర్వతాలు దాటి రావాలి యెరూషలేములో వ్యక్తిని తాకడానికి. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇది మొదలుకొని నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్పాడు. ఎవరైనా మన దగ్గరికి మమ్మల్ని తాకాలి అంటే దేవుని దాటి రావాలి. ఏ శక్తికి దేవుని దాటి వచ్చి, హల్లెలూయా. ఇగో నన్ను ఏమన్నా తెలుసా, కారు కొన్నావు, నిమ్మకాయలు కట్టినవా అన్నాడు ఒక ఆయన. ఏంటి చెప్పండి గట్టిగా. ఎందుకు కట్టినావు అంటే నిమ్మకాయలు కట్టమన్నాడు. ఎందుకు కట్టమన్నాడో నాకు అర్థం కాలేదు. ఎందుకు సార్ అంటే కను దృష్టి పడుతుంది. ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇల్లు కడుతున్నా ఇక దిష్టి బొమ్మ పెట్టలేదేంది? ఎందుకంటే ఈ ఇల్లు మీద కందృష్టి పడదట, కానీ ఆ దిష్టి బొమ్మ పెడితే పోతుందట. నేనేమంటా తెలుసా, దేవుని దృష్టి మన మీద ఉంటే ఎవరి దృష్టి పనిచేయదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. అందరు చెప్పండి హల్లెలూయా, అందరు చెప్పండి హల్లెలూయా. దేవుడు కనుగొన్న దేవుడు ఆవరిస్తున్నాడు. ఆవరించడము, ఆయన ఆత్మ ఆవరిస్తే దాన్ని ఎవడు ఆపలేడు. 125 1-2 వచనాలు, 125 కీర్తన 1-2 వచనాలు చదవండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సియోను కొండవలే ఉందురు, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు. అమ్మ ఎవరు చుట్టారంటే దేవుడు ఎవరుంటే ఆయన కనుగొనేవాడు, దేవుడు ఎవరంటే ఆయన ఆవరించేవాడు. నిత్యము ఇది మొదలుకొని ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్ చెప్దాం, ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమ దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 12వ వచనం. కీర్తనలు 32, 12వ వచనం. 11వ వచనమా? 10వ వచనం చదువు అంతకన్నా ముందు. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచమని కృప. ఆమేన్. ఏం ఆవరిస్తుందట? కృప ఆవరిస్తుంది. ఎవరి దృష్టి ఉంది అంటే దేవుడి దృష్టి మన మీద ఉంది. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పాడైన ఎడారిలో, కాలిపోయిన ఎడారిలో, నాశనమైపోయిన ఎడారిలో ఆయన కనుగొన్నాడు. కనుగొనడమే కాదు, ఆయన ఆవరించాడు.
ఆయన ఆవరిస్తున్నాడు, ఆవరించే దేవుడు. కాబట్టి నా ప్రేమ దేవులారా, ఇక్కడ చాలా చక్కటి మాట 10వ వచనంలో చక్కగా ఉంది. భక్తిలో అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకించు వారికి కృప ఆవరించుచున్నది. దేవుని కృప మన మీద ఆవరిస్తుంది, దేవుని దయ మనల్ని ఆవరిస్తుంది, దేవుని కనికరము మనల్ని ఆవరిస్తుంది, ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది. కాబట్టి ఏ దుష్ట మనల్ని ఆవరించదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి భయం ఎక్కువ. ఈ అది చచ్చిపోయిన వాళ్ళు దయ్యమవుతారా? చచ్చిపోయిన వాళ్ళు దయ్యమవుతారా? ఎందుకు దయ్యమవుతారంటే వాళ్ళకి చేయవలసినవి చేయలేదు కాబట్టి దయ్యమవుతారట. ఏం చేయాలి? మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు, సచ్చినాక మాత్రం సాగబోతారు. ఇవాళ ఇంట్లో రేపు మంట్లే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇయ్యరు, సచ్చినాక నీకు సాగబోస్తారు. మంచిగా ఉన్నప్పుడు మాత్రం ఒక చుక్క వాటర్ ఇవ్వడానికి ఇష్టం ఉండే, కానీ చచ్చిపోయినాక అవ్వా నువ్వు ఎంత గొప్పదానివే, నువ్వు లేకుండా నేను బతికే లేదని సాగబోస్తా అంటారు, అన్నం పెడతా అంటారు, పాలు తాగేటోడైతే పాలు, తాగేటోడైతే తాగుడు పోతుడు, ఇవన్నీ చేసి మనకి సాగబోస్తారు. వాడు ఒకవేళ చేయకపోతే వాడిని ఆవరిస్తారేమో, పట్టుకుంటదేమో అని నేనేమంటున్నాను. అలాంటి దేవుడు మన దేవుడు కాదు. ఆమేన్. ఎంత గొప్ప మాట. ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది. ఆయన కృపను దాటి ఏ శక్తి మనల్ని ఆవరించడానికి సామర్థ్యం లేదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. సచ్చినాక సావకు ముందుకు బువ్వ పెట్టినోడు చచ్చిపోయినాక 12 నెలలు బువ్వ పెడితే లాభం? మీకు అర్థమైందా? ఎన్ని మాసికాలు చేస్తారు? 12 మాసికాలు చేస్తారు. నెల మాసికం, 2 నెలల మాసికం, 10 నెలల మాసికం, 12 నెలల మాసికం, ఆ తర్వాత పేరు మాసికం. ఇక పేరు కనిపించదు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటే కృపా మిమ్మల్ని ఆవరిస్తుంది. బహు జాగ్రత్తగా ఉండండి. నోహావు మీద దేవుడు కృప చూపాడు, యోబు మీద దేవుడు కృప చూపాడు, దావీదు మీద దేవుడు కృప చూపాడు, యోసేపు మీద దేవుడు కృప చూపాడు. అంతేకాదు నా ప్రేమ దేవుని బిడ్డలారా, షడ్రక్ మెషక్ల మీద కూడా దేవుడు కృప చూపాడు. చెట్టు మీద కూర్చున్న జక్కయ్య మీద కూడా దేవుడు కృప చూపాడు. ఆమేన్. ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది. అందరు చెప్పండి హల్లెలూయా. దేవుడు ఎవరంటే కనుగొనే దేవుడు. దేవుడు ఎవరంటే ఆవరించే దేవుడు. ఆయన ఆవరిస్తాడు కాబట్టి ఎవరు మనల్ని తాకడానికి అధికారం లేదు. అందుకోసమే నా ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకోసం ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, 10:28. 10:28. ఎన్నడూ నా చేతిలో నుండి ఎవ్వడు వాణ్ణి అపహరించడు. మీ యొక్క జీవితము దేవుని చేతిలో ఉంది. నా జీవితము దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో నుండి, దేవుని చేతిలో నుండి ఎవ్వడు దొంగిలించడానికి వారికి అధికారము లేదు. ఆమేన్. ఆవరించడం పక్కకు పెట్టండి. ఆవరించడం వేరే మాట, కానీ దేవుని దగ్గర నుంచి నిన్ను ఎవడు తీసేయడు. బహు జాగ్రత్తగా ఈ లోకంలో మనము ఆనందించాలి. దేవుడు కనుగొనే దేవుడు, ఆవరించే దేవుడు. ఇంకో మాట ఉంది, చదుదామా? మళ్ళీ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. ఆవరించి ఏం చేస్తున్నారట? అందరు చెప్పండి, ఏం చేస్తారట? అందరు చెప్పండి గట్టిగా. ఎవరు పరామర్శిస్తారంటే పరామర్శించేది దేవుడు. ఎవరికైనా రోగం వస్తే, జ్వరాలు వస్తే ఏం తీసుకుపోవాలి? మామూలుగా పండ్లు తీసుకుపోతాం, ఇంత బ్రెడ్ తీసుకుపోతాం, పాలు తీసుకెళ్తాం. ఇంకా ఆయనకు తినటి ఏమైనా అంటే, ఒకవేళ షుగర్ పేషెంట్ అయింది అనుకో, వాళ్ళకి సంబంధించిన షుగర్కి సంబంధించిన మనం తీసుకుపోం.
డైట్కి సంబంధించిన తీసుకెళ్తాం, పరామర్శిస్తా అంటాం. సరే, ఇప్పుడు అంతా కదా, ఇదంతా మొత్తం లోకమంతా కరోనా వచ్చి కొట్టుమిట్టాడుతుంది. ఎవరింటికన్నా కరోనా వచ్చిందంటే ఆ ఇంటికి పరామర్శించడానికి వెళ్తారా? చెప్పండి గట్టిగా. పోరు. ఎందుకు అంటే ఎక్కడ ఆ కరోనా మాకు అంటుకుంటదేమో. నేను చెప్తున్నాను, కరోనా వచ్చిందని తెలిసి కూడా నేను చాలా మంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. నాకు తెలుసు కరోనా ఉన్నదని, నాకు తెలుసు ముగ్గు ఓసిళ్ళని ఇంటి ముందట, నాకు తెలుసు వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారని. దేవుని సన్నిలో నేను పుల్పిట్ మీద ఉండి చెప్తున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేసి వచ్చాము. ఆమేన్. దేవుడు పరామర్శించే దేవుడు, దేవుడు పరామర్శించే దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రియమైన దేవుడు ఎవరు అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సత్యవంతుడు, ఆయన నీతిపరుడు, ఆయన నిందారహితుడు, ఆయన సృష్టించిన వాడు. వాటన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆయన మనిషిని కనుగొనేవాడు. అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆయన మనల్ని ఆవరించేవాడు. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఆయన మనల్ని పరామర్శిస్తాడు. ఎవ్వరు మనల్ని పరామర్శించినా పరామర్శించకపోయినా దేవుడు మనల్ని పరామర్శిస్తాడు. దేవుడు మన బాధలు తీసుకుంటాడు. మన దిక్కులేని స్థితిలో, పాడైపోయిన పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళను మాట్లాడగలిగిన వాడు ఒక దేవుడు తప్ప ఎవరు చేయలేరు. ఎందుకు పరామర్శిస్తున్నాడంటే ఆయన స్వరూపంలో నీవు నన్ను ఆయన చేశాడు కాబట్టి, ఆయన అరిచేతుల మీద నిన్ను నన్ను ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి. ఆమె చెప్పడమా? హల్లెలూయా. ఒకటి చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. నిద్ర బిడ్డలు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము బహు జాగ్రత్తగా విందాం. ఆయన పరామర్శిస్తున్నాడు. ఎవరినైతే దేవుడు పరామర్శిస్తాడో వారిని బాగు చేస్తాడు. ఎవరినైతే దేవుడు పరామర్శిస్తాడో వారి జీవితాలు బాగుపడతాయి. ఆమేన్. చెప్పండి ఆమేన్. చాలా మంది మనం అలుగుతాం, నువ్వు జ్వరం వచ్చినప్పుడు వచ్చినావా? ఇప్పుడు ఎందుకు వచ్చినావు? చికెన్ తినేందుకు వచ్చినావా అని వాళ్ళ కోడలు వాళ్ళ అత్త అంటుంది మంచిగా. ఎందుకు వచ్చినావు? ఇప్పుడు చికెన్ తినడానికి వస్తున్నావా? నేను జ్వరం వచ్చినావా? అత్త, కోడలు, బిడ్డ ఎవ్వరు మనల్ని పరామర్శించకపోయినా దేవుడు పరామర్శిస్తాడు. ఆమెన్. చెప్పండి ఆమెన్. నేను మనమ్మను సొంత ఒక రోజు అడుగుతుంది, అమ్మ అక్కడ చిన్న గుడిసేషన్లు అక్కడ అన్ని ఎక్కువ పాములు తిరుగుతాయి, ఏం కాదా, భయం కాదా అంటే, ఒక్క పాము కూడా మా ఇంట్లోకి రాలేదయ్యా అన్నది. ఆయన పరామర్శ లేనిది, ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఎందుకంటే దేవుడి కృప మన మీద ఉంటది. ఆయన కృప ఆవరించడం వల్ల ఆయన మనల్ని పరామర్శిస్తే మనకు ధైర్యం వస్తుంది. మనకు ధైర్యం వస్తే మనకు బ్రతకాలని ఆశ అనిపిస్తుంది. మనకు బ్రతకాలని ఆశ అనిపించడమే కాదు, మనం ఇతరులను కూడా బ్రతికించగలుగుతాము. ప్రజలు మనల్ని పరామర్శించకపోయినా దేవుడు మనల్ని పరామర్శిస్తున్నాడు. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఒకసారి చదవండి 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 2 Corinthians chapter 12 verse 10. చదవాలి. నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుడునా గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపగ్రహంలోను ఆమేన్. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు నేను బలవంతుణ్ణి. ఒంటరిగా ఉన్న వ్యక్తికి అర్థమవుతుంది ఒంటరితనం అనేది చాలా డేంజర్. పరామర్శించేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, చూసుకునేవారు లేరు అని ఎంతో మంది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు నేను బలవంతుణ్ణి. నేను ఎప్పుడైతే బలహీనున్నో నన్ను పరామర్శించే దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నేను బలవంతుణ్ణి. ఆమేన్. 12వ వచనంలో ఇంకా చాలా బాగుంటుంది, చదవండి.
ఆ, ఆ. అబ్బా మీ మధ్యనే కనిపిస్తున్నాయి. కొంచెం ఓర్మి ఉండండి, కొంచెం వెయిట్ చేయండి. పేషెన్స్, యూ నీడ్ టు హ్యావ్ ఎ పేషెన్స్. కొంచెము కొంచెం వెయిట్ చేయండి. దేవుడు మీ జీవితంలో ఏం కార్యం చేస్తాడో. దేవా నువ్వెవరు దేవా అంటే నేను నిన్ను కనుగొనేవాడిని. దేవా నువ్వెవరు దేవా అంటే నేను నిన్ను ఆవరించేవాడిని. దేవా ఎవరు దేవా నువ్వు అంటే నేను నిన్ను పరామర్శించేవాడిని. ఆమేన్ చెప్పండి ఆమేన్. మా అభి ఎప్పుడన్నా అభి మేము రావాలా అని ఫోన్ చేసినాం అనుకోండి, మీరు వస్తారా ఇక మమ్మల్ని మర్చిపోయాలి కదా అంటాడు. టక్కున ఇక నువ్వు ఇంకో మాటే అన్నాడు, ఇక ఆలోచించే ప్రసక్తే లేదు. ఏమంటుంది, మీరు వస్తారా, మీరు మీరు మేము గుర్తున్నామా నీకు అంటే మీరు మమ్మల్ని పరామర్శిస్తలేరు, మీరు మా బాగోగులు తెలుసుకుంటలేరు అని అర్థం. దానికి పెడార్థం కాదు నేను చెప్పేది, రియల్ అర్థం. అంటే మనసులో ఉన్నది టక్కున అనేస్తాడు. నేనేమంటానంటే మనకు కొన్నిసార్లు మనము ఎవరితో మాట్లాడలేకపోయినా, ఎవరితో చేయవలసిన పనులు చేయకపోతే మనకు కలిగే బాధ అది ఉంటుంది. కానీ దేవుడి సన్నిలో నేనేమంటానంటే దేవుడు మనల్ని పరామర్శిస్తే మనం బలహీనులమైన మనం బలవంతులమవుతాం. మనం ఈ దిక్కుమాలిన వ్యక్తులమైనా మనం దిక్కు కలిగిన వ్యక్తులమవుతాం. మనం పాడైపోయిన వారమైనా మనం మంచి వ్యక్తులుగా ఆయన తయారు చేస్తాడు. ఆయన పరమశిష్య 20వ వచనంలో ఉంటుంది ఇంకో మాట, నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని నేను మీకు ఇష్టడుగా గుసగుసలాటను. అబ్బా ఎంత అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే గుసగుసలు, కలహాలు, క్రోధాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఉన్నాయి వాళ్ళలో. కాబట్టి మీరు ఒకరినొకరు పరామర్శించరో అని ఒక అద్భుతమైన సందేశాన్ని అక్కడ ఇస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, చాలా బాగా అనిపిస్తుంది. నేనేమంటానంటే ఆయనకి తెలుసు నేను బలహీనును, ప్రజలందరూ నన్ను బలహీనులు చేస్తారు, ప్రజలందరూ నన్ను దిక్కుమాలిగా చేస్తారు, ప్రజలందరూ నీకు ఎవరు ఉన్నారంటారు, కానీ దేవుడు నాకు దిక్కు. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. అందరిని చూడండి ఆమేన్. హల్లెలూయా. అయితే ఒక పెద్ద ముసలమ్మ 60 సంవత్సరాలు అవుతుందట పెళ్ళి. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు అవుతుందట. ఓ రోజు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకమ్మా అంటే నేను మా పుట్టింటికి పోదాం అనుకుంటున్నానట. అరే 60 సంవత్సరాల తర్వాత నీ పుట్టిల్లు ఎక్కడో నీకు తెలుస్తుందా అమ్మా? 60 సంవత్సరాల తర్వాత నీ పుట్టిల్లు ఎక్కడో నీకు తెలుస్తుందా? ఎందుకు అమ్మా అంటే ఇగో మీ అంకులు నన్ను అర్థం చేసుకుంటలేడు. అరే 60 సంవత్సరాలకి ఏం అర్థం చేసుకోవాలంటే లేదు నన్ను అర్థం చేసుకుంటలేదు, నువ్వు ప్రార్థన చేయండి అయ్యగారు అంటే, అయ్యా అవ్వా నువ్వు బాధపడకు నేను నీకోసం ప్రార్థన చేస్తానని పోయిందట. మళ్ళీ పోయింది. ఇక నేను వెళ్ళిపోతా అన్నది. మళ్ళీ వచ్చే వారం వచ్చింది. ఎందుకు వచ్చినావు నువ్వు? పోతా అని ఆ ముసలాయన వదిలిపెట్టిపోయినావు కదా, ఎందుకు వచ్చినావు అంటే వాళ్ళిద్దరు చేయి పట్టుకొని మెల్లగా చర్చి మెట్లు ఎక్కిస్తుందట, వచ్చి కూర్చుందట. అప్పుడు పాస్టర్ గారు అడిగిందట, మొన్న పోతానంటే కదా మళ్ళీ వచ్చినవి ఏంటంటే, నీకు తెలుసా అయ్యా నేను పోతానని నా సామాన్ అంతా చదువుకొని లారీలో పెట్టుకున్నా, ఆ లారీలోనికి ఆ పైసలన్నీ పోయి కట్టి నా సామాను, నా అల్మారి అన్ని అలా పెట్టుకొని మా పుట్టింటికి పోయినాక ఆ బీర్వా అవన్నీ తీస్తా అంటే లాస్ట్ కు ఆ కూలర్ వెనకాల ఈ ముసలాయన కూర్చున్నాడు. ఈ ముసలాయన కూర్చొని, ఒరే ఏంది ఇక్కడికి ఎందుకు, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నువ్వెక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతా. ఏం చెప్పాలయ్య గారు, రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదు, ఇంక కాబట్టి ఇక మేము మళ్ళీ కలిసి వచ్చినాం చర్చికి అన్నాడు. మనిషి ఏంటంటే అర్థం చేసుకునేవారు లేరు అనేది ఒక సమస్య. ఆమేన్ చెప్పండి ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని పరామర్శిస్తున్నాడు, దేవుడు మనల్ని కనుగొంటున్నాడు, ఆవరిస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో బాధలు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆమేన్ ఆమేన్.
హల్లెలూయా. ఆమె వయసు ఎంతో తెలుసా? ఇప్పుడు ఇంకా బతికే ఉన్నది ఆమె. ఇప్పుడు 85 సంవత్సరాలు అంట. అంత పెద్ద ముసలావిడ. మొత్తం ఆ సూదిలో కూడా దారం పెడుతుంది. మా అమ్మమ్మ ఒక 5 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆమె కూడా అంతే. అది అన్ని సంవత్సరాల దాకా కూడా ఖచ్చితంగా ఆమెకు వచ్చిన పెన్షన్లోకి వెళ్ళి అన్ని డబ్బులన్నీ దాచిపెట్టుకునేది. నేను ఎప్పుడు పోతానా, ఎప్పుడు పరామర్శిస్తానా, ఎప్పుడు ఆ పళ్ళు తీసుకుపోయి ఇస్తానా అని చూస్తానా. ఆమె నేను ఇచ్చాడు కాదు, ఆమె నాకు ఇస్తుంది. నేను ఆమెకి ఇచ్చే బదులు ఇగో నువ్వు నాకు ఇయ్యి, నువ్వు తీసుకో అంటది. హల్లెలూయా. నేను నీకు ఇస్తా, నీ మాత్రం నాకు ఇయ్యి అంటది. అంటే నేను అనుకుంటాను, అంటే తన ప్రేమ నాకు 100 రూపాయలు ఇస్తుందా, 500 ఇస్తుందా, 1000 రూపాయలు ఇస్తుందా అనేది ముఖ్యం కాదు. తన ప్రేమ చాలా గొప్పది. నా ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా సార్లు ఏమనిపిస్తుంది, దేవా నువ్వెవరు అంటే నేను నిన్ను కనుగొంటాను, దేవా నువ్వెవరు అంటే నేను నిన్ను ఆవరిస్తున్నాను, కృప ఆవరించబడుతుంది, ఆ కృపను దాటి ఎవరు నీ దగ్గరికి రాడు. దేవా నువ్వెవరు అంటే నేను నిన్ను పరామర్శిస్తున్నాను, నీ బిడ్డలు, నీ కొడుకులు, నీ అల్లుళ్ళు, నీ కోడలు, కొడుకో ఎవరు ఈ లోకంలో నిన్ను పరామర్శించినా పరామర్శించకపోయినా నేను నిన్ను పరామర్శిస్తాను. దేవా నువ్వు ఎవరు అంటే నేను నిన్ను కనుపాప వలె కాపాడేవాణ్ణి. ఆమేన్. ఒకసారి చదవండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. పరామర్శించి అబ్బా తన కనుపాప వలె ఏం చేస్తాడట? అందరు చెప్పండి, కనుపాప వలె. అందరు చెప్పండి, ఏం చేస్తాడట? కనుపాప వలె కాపాడుతాడట. నీ కనుగుడ్డుకు దెబ్బ దాకా ముందే నీ కనుపాప పనిచేస్తా అంటది. నీ కనుపాప వలె ఆయన నిన్ను కాపాడుతాడు. మరుభూమిలో ఎండిన ఎడారిలో ఉన్న ఆ మోషను దేవుడు కనుగొన్నాడు. ఆయన ఆవరించాడు దేవుడు, ఆయన పరామర్శించాడు దేవుడు, ఆయన కనుపాప వలె కాపాడుకుంటున్నాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమ దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా ఈ మాటలు విందాం. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. 17వ అధ్యాయం 6వ వచనంలో చాలా చక్కటి మాట ఉంది. ముందుకెళ్ళి మనం చదువుకొని ముగించుకుందాం త్వరగా. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం. దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. 8వ వచనం గురించి చదువులి. నీ కృపాక్షేములను చూపుము, ఒకడు తను కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుమని దావీదు ప్రార్థన చేశాను. దేవా ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుమంటున్నాడు. ఓ దావీదు, ఈ దావీదుకు తెలిసేమో ఈ ద్వితీయోపదేశకాండంలో ఏం చెప్పాడు దేవుడు. ఆయన తన బిడ్డలను కనుపాప వలె కాపాడేవాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరంటే కనుగొనేవాడు. దేవుడు ఎవరంటే ఆవరించేవాడు. దేవుడు ఎవరంటే పరామర్శించేవాడు. దేవుడు ఎవరంటే కనుపాప వలె తన బిడ్డలను కాపాడుకునేవాడు. కాపాడుకునే దేవుడు కనుపాప వలె కాపాడుకుంటాడు. దావీదు అంటున్నాడు, కనుపాప వలె నన్ను కాపాడు దేవా. ఈ లోకంలో నన్ను కాపాడేవారు ఎవరు లేరు. నన్ను కాపాడినట్లే అనిపిస్తుంది కానీ నన్ను కాపాడరు. నాకు సహకరించినట్లే అనిపిస్తుంది కానీ నాకు సహకరించరు. నాకు తోడుగా ఉన్నట్లే అనిపిస్తుంది, నాకు తోడుగా ఉండరు. నా బాధలు, నా కష్టాలు, నా ఇరుకులు, నా ఇబ్బందులు అన్నీ తీసేసినట్లే అనిపిస్తుంది. నాకు సమస్యలుండి నన్ను తీసేసేవారు ఎవరు లేరు. దేవా దావీదు అంటున్నాడు, నన్ను కనుపాప వలె కాపాడుమని. కానీ దేవుడు అంటున్నాడు మోషేకు, నేను నిన్ను కనుపాప వలె కాపాడే దేవుణ్ణి. ఆమేన్. ఇప్పుడు లాస్ట్ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం లాస్ట్ భాగం.
పక్షిరాజు తన గూడి రేపి తన పిల్లలను పైకి అల్లాడుచు అబ్బా హల్లెలూయా. పక్షిరాజు ఏం చేస్తుందట? గూడు రేపుతుంది. అందరు చెప్పండి, పక్షిరాజు ఏం చేస్తుంది? గూడు రేపుతుంది. మంచిగా నడుస్తున్న ఇల్లు, మంచిగా ఉన్న కుటుంబము, మంచిగా ఉన్న పిల్లల జీవితము, మంచిగా ఉన్న వ్యాపారము, మంచిగా ఉన్న బ్రతుకు ఏమైందంటే ఒక్కసారి దేవుడు ఆ గూడు రేపినప్పుడు పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? గూడు తనకు తానే తన బిడ్డలకు నేర్పించవలసిన ఏదైతే నేర్పించాలనుకుంటుందో అది నేర్పించడం కోసము ఆ గూడు రేపినప్పుడు చాలా గాయమవుతుంది. నా గూడు చెదిరిందేమో అనిపిస్తుంది, నా గూడు కదిలిపోయిందేమో అనిపిస్తుంది, ఇక నన్ను పట్టించుకునేవారు ఉండరేమో అనిపిస్తుంది. గూడు రేపినాక ఆ పక్షి కింద పడుతుంటే మళ్ళీ వచ్చి తన రెక్కల మీద పైకి తీసుకొని వెళ్తుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. మళ్ళొకసారి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు గూడు రేపినప్పుడు ఎంత గాయమవుతుందంటే ఇంకా బ్రతుకుదామో అనిపిస్తుంది, ఇక చచ్చిపోతామేమో అనిపిస్తుంది. కానీ పక్షిరాజు గూడు రేపినప్పుడు ఆ గూడు రేపడం వల్లనే ఎగిరే శక్తి ఆ పక్షిరాజుకి వస్తుందని తెలియదు. అనేక సార్లు నేను 1999లో సేవ కోసం వచ్చాను. 1999లో నేను సేవ కోసం వచ్చాను. సమస్తాన్ని వదిలిపెట్టి బెంగళూరులో చదువుకున్నాను, పంజాబ్లో చదువుకున్నాను, ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో సేవ చేశాను. వందలాది ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను మార్చాడు. వందల మందికి విశ్వాసులకు నేను తయారు చేసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చాలా మంది సేవకుల మీద ఒక నాయకుడిగా లీడర్గా ఉండే సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ దేవుడు జాయ్ పుట్టిన తర్వాత మాకు ఒక పాప కూడా ఉంది. జాయ్స్ తన చనిపోయింది. ఎలా చనిపోయిందో తెలుసా? ఒక రాత్రి మేము అంతా పడుకున్నాము, 2 గంటల రాత్రి. పాప ఏడుస్తుంది. సుంత అంటుంది, ఏమన్నా ఆమె ఏడుస్తుంది, ఒకసారి ప్రార్థన చేయవా? నేను ప్రార్థన చేయడానికి వెళ్ళి ఒకవేళ ప్రార్థన చేసి దేవుడి పాపం తీసుకుంటే ఈ సేవ వదిలిపెట్టిపోవద్దని చెప్పాను. నువ్వేనా పాస్టర్వేనా అని పాపను తీసేసుకొని పోయి రూమ్లో పడుకోబెట్టి కొంగు ఇట్లా చాపుకొని తన మీద వేసి వాళ్ళు పాలు తాగుతుంది. ఉదయం 5 అవుతుంది, అప్పటి వరకు నిద్రపోలేదు. ఒక పాస్టర్ జగదల్పూర్ నుండి ఒక పాస్టర్ వచ్చాడు. మా ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నాడు. అంత ఉదయం ఎవరు వచ్చారని తలుపు తీస్తే అయ్యగారు అంటున్నాడు. హిందీలో మాట్లాడుతున్నాడు, తెలుగులో మాట్లాడుతున్నాడు. అయ్యగారు తలుపు తీ అంటే తలుపు తీస్తే వచ్చి కూర్చున్నాడు. మేమంతా అక్కడ కూర్చున్నాం. నేను ఏడుస్తుంది పాప, పాలు తాగడానికి వెళ్ళి పాలు ఇస్తుంది. పాస్టర్ గారు వచ్చాడు, నేను తలుపు తీసి కూర్చోమన్నాను. కూర్చున్న తర్వాత అంటున్నాడు, జాయి ఎలా ఉన్నాడు? బాగున్నాడు అయ్యగారు. జాయిస్ ఎలా ఉంది? ఇంకా బాగుంది అయ్యా. కానీ ఒక్క నిమిషం అయ్యగారు, మీరు ఇక్కడ కూర్చోండి. మా పాప రాత్రంతా ఏడ్చింది. ఒక్కసారి నేను ఆమెను కదిలించేస్తా. నేను ఆమె పాలు తాగే బిడ్డను దగ్గరికి వెళ్ళి ఆమెను జస్ట్ ఇట్లా కదిలిస్తే ఆమె ఇట్లా తిరిగి పడిపోయింది. ఆమె లోకం విడిచి వెళ్ళిపోయింది. నేను లేపుతున్నా, సుందా లే, ఒకసారి లే, పాప లేదు అంటే ఉయ్యాలు ఉన్నదేమో. లేదు పాప లేదు, ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది అంటే చేతుల పైకి ఎత్తి, దేవా నీవు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీకు వందనాలు. మంచిగా జరుగుతుంది, మంచిగా ఉంది జీవితం, మంచి ఆశీర్వాదకరంగా ఫ్లైట్లలో తిరుగుతున్నాము. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మమ్మల్ని మార్చాడు. ఒక్కసారి గూడు చదివితే, గూడు కదిలిస్తే ఆ గాయం ఎవరు మాన్పలేడు. ఆ సమస్య మమ్మల్ని హైదరాబాద్కు నిలిపించింది. సంఘాన్ని, పాస్టర్స్ను, విశ్వాసంలో అందరినీ, సమస్తాన్ని వదిలిపెట్టి ఒక వ్యాన్ వేసుకొని 2-3 బ్యాగుల బట్టలు వేసుకొని హైదరాబాద్కి వచ్చేసాం. ఎవ్వరు తెలియదు హైదరాబాద్లో, ఎవ్వరు తెలియదు మనకు. దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. గూడు చెదిరినప్పుడు కలిగే బాధ, గూడు కదిలినప్పుడు కలిగే వేదన ఎవరికి అర్థం కాదు.
యేసయ్యా నువ్వెవరు అంటే నేను నిన్ను కనుగొన్న దేవుణ్ణి. యేసయ్యా నువ్వెవరు అంటే నేను నిన్ను పరామర్శించే దేవుణ్ణి. యేసయ్యా నువ్వెవరు అంటే నేను నిన్ను కనుపాప వలె కాపాడుకునేవాడిని. యేసయ్యా నువ్వెవరు అంటే నిన్ను ఒక్కసారి గూడు చెరిపే బిడ్డను. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ హైదరాబాద్కి వచ్చినాక దేవుడు ఇంతమందికి మమ్మల్ని ఆశ్చర్యకరంగా ఉంచాడు తెలుసా. గూడు చెదిరినప్పుడు ఇదే ఆఖరి రోజు అనుకోవద్దు. దీని తర్వాత నా యేసయ్య గొప్ప కార్యం చేస్తాడని ఆలోచించాలి. ఆమేన్ చెప్పాలి. ఆమేన్ అందరూ ఏమన్నా ఆమేన్. దీని తర్వాత దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని ఆలోచించాలి. ఈ లోకంలో ఏమున్నది? ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఈ లోకానికి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఏ వ్యక్తి అయితే పడిపోతాడో, ఏ వ్యక్తి అయితే పడిపోయే స్థితిలోకి వస్తాడో, దేవుడు తన రెక్కల్లో తీసుకొని మళ్ళీ పైకి తీసుకెళ్తాడు. ఆమేన్. ఈ జాయ్ ఫౌండేషన్ పెట్టాలని, వీళ్ళందరికీ సహకరించాలని ఈ ఆలోచన జీవితంలో ఎప్పుడు లేదు. ఈ శ్రమే ఇంతమందికి ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు నాకు అర్థం కాదు, దేవా ఎంత గొప్ప కార్యం చేశావయ్యా నువ్వు అంటే. ఆయన చేసిన మేలు తలంచుకుంటే అసలు ఊహించలేం. అనుకుంటాం నన్ను ఎవరు పరామర్శిస్తలేరు, మనం అనుకుంటాం నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, మనం అనుకుంటాం మమ్మల్ని ఎవరు కలిసి చూసుకుంటలేరు. కానీ దేవుడు మాత్రం చూసే దేవుడు. దేవుడు గూడు కదిలించినప్పుడు ధైర్యంగా ఉందాం. దేవుడు గూడు కదిలించినప్పుడు నెమ్మదిగా ఉందాం. దేవుడు గూడు రేపినప్పుడు దేవుడు ఆ కింద పడకుండా మళ్ళీ రెక్కల మీద పైకి తీసుకుపోతున్నాడని మనం ఆలోచించుకొని మనం జీవిస్తే అంతకంటే గొప్ప కార్యము ఈ లోకంలో లేనే లేదు. కన్నులు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల యేసయ్యా, నీ సన్నిధికి వస్తున్నా. ఓ యేసయ్యా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, నువ్వెవరయ్యా? దేవుడు ఎవరు అంటే మమ్మల్ని పరామర్శించేవాడు. దేవుడు ఎవరు అంటే మమ్మల్ని కనుగొనేవాడు. దేవుడు ఎవరంటే మన కన్ను పాప వలె కాపాడేవాడు. దేవుడు ఎవరంటే నీ గూడు చెదిరినప్పుడు తన రెక్కల మీద మళ్ళీ పైకి తీసుకొచ్చేవాడు. నీ బాధలో నుండి బయటకు తీసుకొచ్చేవాడు. నీ శ్రమల్లో నుండి బయటకు తీసుకొచ్చేవాడు. హల్లెలూయా. సకల ఆశీర్వాదానికి కనుబుతురా మా మంచి యేసయ్యా, నీకు వేలాది స్తోత్రాలు. ఉత్తమైన వాక్యం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇలాంటి వాక్యం వినక ఎంతో మంది నశించిపోయారు. మీరైతే ఆరోగ్యమును, మీరైతే ఆహారాన్ని, మీరైతే వస్త్రాలను, మీరైతే మమ్మల్ని పరామర్శిస్తూ, మీరైతే మన కనుపాప వలె కాపాడుతున్న విధానం బట్టి స్తోత్రమయ్యా. అనేకసార్లు అనిపిస్తుంది ఈ జీవితం పాడైపోతుందేమో అని. అనేక సార్లు అనిపిస్తుంది ప్రభువా ఈ జీవితం చాలా రోజు ఉండదేమో అని. అనేక సార్లు అనిపిస్తుంది గూడు చెదరినప్పుడు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డప్పుడు, మానసికంగా ఇబ్బంది పడ్డప్పుడు, శారీరకంగా ఇబ్బంది పడ్డప్పుడు ప్రభువా నన్ను అందరూ వదిలిపెట్టారేమో అనిపిస్తుంది. కానీ వదిలిపెట్టే దేవుడు కాదని నేర్పించినందుకు స్తోత్రమయ్యా. ఇంతవరకు ప్రభువా ఇంతబడిన వాక్యం బట్టి స్తోత్రాలు ఫలింపజేయండి. వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు తొలగించండి. రోగంలో, వేదనలో, శాపాన్ని, ప్రాపాన్ని అనుభవిస్తున్న వారి యొక్క జీవితాలు విడిపింపబడుగాక. అప్పుల బాధను విడిపించబడుగాక. శాపం నుండి విడిపించబడుగాక. అన్యాయం నుండి విడిపించబడుగాక. అన్యాయపు తీర్పు నుండి విడిపించబడుగాక. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో మంది కరోనా చేత కొట్టుమిట్టాడుతున్నారు, క్యాన్సర్ చేత కొట్టుమిట్టాడుతున్నారు ఏసయ్యా. అయ్యా ఎయిడ్స్ వల్ల, రోగం చేత బాధపడుతున్నారు ఏసయ్యా. ఎంతో మంది ప్రభా పాపాత్మైన దొంగతనం వల్ల ప్రభా ఊపిలో పడిపోయారు దేవా. వాళ్ళందరికీ క్షమించి పాపాలను క్షమించండి దేవా. కానీ పాపం వల్ల కాపాడే దేవుడవయ్యా నీకు వేలాది స్తోత్రాలు. వీళ్ళందరినీ దీవించి ఆశ్రయించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆ విధంగా మనం కళ్ళు మూసుకొని ఉందాం, బలిలో పాల్గొందాం త్వరగా.